ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా ఐక్యరాజ్యసమితి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించలేదు. నీటి కొరతను ఒక సమస్యగా ఐక్యరాజ్యసమితి చూడలేదు. నీటి సంక్షోభంపై ఎప్పుడో 1977లో అర్జెంటీనాలో ఐక్యరాజ్యసమితి ఒక సమావేశాన్ని నిర్వహించింది. అప్పట్లో 118 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత నీటి ఎద్దడి లాంటి కీలక అంశాన్ని ఐక్యరాజ్యసమితి మర్చిపోయింది. 2 ఏళ్ల క్రితం మరోసారి ఐక్యరాజ్యసమితి 3 రోజుల పాటు నీటి సంక్షోభంపై ఓ సమావేశాన్ని నిర్వహించింది. నీటి సంక్షోభం ఏ ఒక్క దేశానికి పరిమితం కాదు. నీటి ఎద్దడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. ఆఫ్రికా సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతం నీటి కొరత నెలకొంది. మిగతా దేశాలతో పోలిస్తే ఆఫ్రికాలో నీటి కొరత తీవ్రంగా ఉంది. గుక్కడి నీటి కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లే ప్రాంతాలు ఆఫ్రికాలోని అనేక దేశాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో నీటి ఎద్దడి నెలకొన్న విషయాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ నేపథ్యంలో 2022 మార్చి నెలలో 3 రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముందు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో అనేక సంచలన విషయాలున్నాయి. నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయ స్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటి రంగ నిపుణులు. ప్రపంచ దేశాల్లోని ప్రజలందరికీ 2023 నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆ లక్ష్యానికి ప్రపంచ దేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి ఏడాదికి 600 బిలియన్ల నుంచి $1 ట్రిలియన్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటి రంగ నిపుణులు పేర్కొన్నారు. సంఘంలో, సమాజంలో, నగరంలో ఉన్న నీటిని ఎంత మేరకు ఉందో అంత ఆ నీటిని ప్రభుత్వము అందరికీ సమానంగా అన్ని రకాల సేవలు కొనసాగించే విధంగా చేయాలి. అంటే అలా మొట్టమొదటి నీటి వనరుల సామర్థ్యము అంచనా వేసి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టాలి. రెండోది ప్రైవేటు బోర్లు, అన్ని బోర్లలో ఏవైతే నీళ్లు వచ్చే బోర్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వం స్వాధీనపరచుకొని ఆ ప్రాంతంలోనే అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలి. ఇదిలా ఉంటే భూగోళంపై 80% నీరు విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. తాగడానికి ఉపయోగపడే సురక్షిత నీటి విషయంలో ప్రపంచ దేశాలన్నీ వెనుకబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటి లభ్యత 3% కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంటుంది. లభించే కొద్దిపాటి శుద్ధ జలం మానవ చర్యల వల్ల పనికి రాకుండా పోతోంది. దీని ప్రభావం కేవలం మనుషులపైనే కాదు, సమస్త ప్రాణికోటి, ముఖ్యంగా జలచరాలపై కూడా పడుతోంది. భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది ఎండాకాలం. ఏప్రిల్ నెలలోనే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మే నెల నాటికి నీటి సంక్షోభం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నీటి కొరతపై యుద్ధ ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంది.